నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన గంగుల పలు డివిజన్లలో విస్తృత పర్యటన. ఘనంగా వసంత పంచమి వేడుకలు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు. ఫోన్ ట్యాపింగ్ తో పాటు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో పాటు కేటీఆర్ అరాచకాలను వివరిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో పాటు కేటీఆర్ అరాచకాలను వివరిస్తూ తీవ్రస్థాయిలో స్పందించారు. సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్లను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని పలుమార్లు తాను గుర్తు చేశారన్నారు. కేటీఆర్ ఆడిందే ఆటగా ఫోన్ ట్యాపింగ్ చేయించి పాలనను కొనసాగించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులని, సినీ నటుల్ని బెదిరించి కోట్లు దండుకున్నారని, బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోడ్ల బాండ్స్ కొనుగోలు చేయించారన్నారు. నా ఫోన్లను ప్రస్తుతం సీఎం, మంత్రుల ఫోన్లతో పాటు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, కేసీఆర్ కుటుంబమే ఇదంతా చేసింది అన్నారు. 2 ఏళ్ల విచారణలో సిట్ సాధించిందేమిటని, ఒక్క రాజకీయ నాయకుడినైనా అరెస్టు చేశారా అని ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీన్ని ఇంకో 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్న రోజులు దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు. దీని పేరుతో టైంపాస్ చేస్తూనే ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటుంది, ప్రజలు గుర్తిస్తలేరు. మేము ఏదో చేస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు, మమ్మల్ని నమ్ముతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నది. కానీ ప్రజల లోపల చర్చ జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది. వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. ఈ సిట్టు విచారణ చేసే అధికారులకు వీళ్ళు స్వేచ్ఛనివ్వలేదు. ఈ ముఖ్యమంత్రికి చేత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు, ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ఆలోచన లేదు. కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. అరే ముఖ్యమంత్రినే ఎత్తుకపోయి జైలు పెట్టిర్రు, డ్రోన్ అని, ఇంకో కేసు అని బెయిల్ రాకుండా చేసిర్రు, బిడ్డ పెళ్లికి లేకుండా చేసిర్రు. ఏడవైందే ముఖ్యమంత్రి పౌరుషం. ఎన్నికలప్పుడు ఊకదప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రి ట్వీట్ పళ్ళు కొరికిండు, మాట్లాడిండు, కళ్ళు గుడ్లు తెరిచిండు, ఇది చేస్తా అది చేస్తా అన్న ముఖ్యమంత్రి. ఏమైంది నీ ధైర్యం? ఏమైంది నీ ధైర్యం? ఏంది నీ పౌరుషం? ఏమైంది నీ లోపల పిరికితనం? ఎందుకు వచ్చింది? రక్తం వస్తుందన్న మాకు ఇవాళ. మేమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లెక్క మేము చేతులు ముడుచుకొని కూర్చునే ప్రభుత్వం అది కాదు. మా కార్యకర్తల మీద కొట్టిన బీఆర్ఎస్ కొట్టిన ఒక్కొక్క దెబ్బకు ఒక్కొక్క గుణపాఠం చెప్పేటోళ్ళం మేమైతే. కరీంనగర్ లో విస్తృతంగా పర్యటించారు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పలు డివిజన్లలో కాలనీ వాసులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి అని కోరారు. 19వ డివిజన్ రేకుర్తిలోని సమ్మక్క సారళమ్మలను ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అనంతరం చింతకుంట సమ్మక్క సారళమ్మ జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. కాగా నగరంలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు హోటల్ ప్రారంభోత్సవానికి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్లోని 28వ డివిజన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యటించారు. స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుర్ర తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుర్ర తిరుపతిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. వసంత పంచమిని పురస్కరించుకుని మొట్టమొదటిసారిగా ఈ నెల 28న డివిజన్లో ప్రచారాన్ని ప్రారంభించామని, మీ ఆశీర్వాదం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చేసే వారిని మర్చిపోకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజల్ని కోరారు. 3 ఏళ్లు ఓపికతో ఉండాలని, రాబోయేది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చెల్లా హర్శంకర్, మాజీ కార్పొరేటర్లు సరిత అశోక్, నాయకులు పెద్ది చంద్రమౌళి, మనోహర్, పసుల చరణ్,
బెగజం మధు, మంచాల రవి, రవీందర్, పసుల యాదగిరి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద పోస్ట్ వస్తుంది కదా, చిన్న పోస్ట్ రాదు కదా, 100% వస్తుంది. ఆ దేవుని దయ ఉండాలి. బాధపడకుర్రి. మాకు చెల్లెలు లేరు కాబట్టి కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించుకోరు. ఎన్నికల లక్ష్యం వస్తాయి. ఎన్నికలు చాలా మంది వస్తారు, ఎక్కడెక్కడ నుంచి వస్తారు. ధర్మారం బంజారీపల్లి దగ్గర నుంచి వస్తారు, ఎక్కడ కూడా వస్తారు. ఫ్లెక్సీలు కడతారు. ఎన్నికలనాక ఉంటారు లేరు, మళ్ళీ పోతారు. ఫ్లెక్సీలు పోతే ఆయన పోతారు. కానీ జీవితకాలం ఉండేది ఎవరు? ఇక గంగుల కమలాకరు, ఎడ్లా షోకు, బ్రతులు గీవే ఉంటారు. ఎప్పటికీ మీ దగ్గర ఉండేది మేమే కదా. దొంగలు వచ్చిపోతారు. నేను ఒకటి సూచిస్తాను. 2001లోనే కౌన్సిలర్ అయ్యిండు. ఎట్లుండేనే కౌన్సిలర్ కాకముందు ఈ వాడలు ఏమన్నా వాళ్ళు ఉన్న ఒక కంకర కుప్ప వచ్చిన అరే వాళ్ళు ఏమన్నా వచ్చిన వరకు కనీసం చూసుకురా వాడెక్కడ ఉంది అంటే ఎస్టీ అయింది అని చెప్పి గద్దెలేకపోతా అంటే ఓట్లేస్తానికి సిద్ధంగా ఎవరు లేరు. ఇక్కడ అక్రమ సంపాదించిన పైసలు ఉంటాయి కావచ్చు, వాడిని మించి కావచ్చు. ఆ పైసలకు లొంగే కాళ్ళు కాదు ఇది. కాబట్టి దయచేసి మీ ఆడబిడ్డల ఆశీర్వాదం కోసం మేము ముందున్నాం. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని చింతకుంటలో గల సమ్మక్క సారళమ్మ అమ్మవార్ల జాతర ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మక్క సారక్క అమ్మవార్లను తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారని అన్నారు. చింతకుంట సమ్మక్క సారక్క జాతరను ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎరుకల కోయ పూజారులు పాల్గొన్నారు. కరీంనగర్లోని 21వ డివిజన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యటించారు. శ్రీ విజయదుర్గ కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చెల్లా హరిశంకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప కరీంనగర్లో ఇప్పటి వరకు ఎవరూ అభివృద్ధి చేయలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన నిధులతో నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని సూచించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ గుడ్డి దీపంగా మారిందన్నారు. అన్ని వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు. ఈ రోడ్ ఇస్తా, ఆ రోడ్ ఇస్తా, అందుబాటులో ఉంటా, ఇది చేస్తా, నేను చేస్తా అని అంటాడు. తర్వాత ఏం చేయడు, ప్రజలకు కనబడడు. ప్రజలు అట్లనే నెక్స్ట్ ఎలక్షన్ ఇంటికి పంపిస్తారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలకు మాట ఇచ్చి ప్రజలకు పని చేయకపోతే ఎవరినైనా ప్రజలు మళ్ళీ ఎన్నికల్లో గెలవనియరు. అది ఎవరైనా కానివ్వండి. కానీ నేను సమస్య నుంచి పారిపోలే, ఎప్పుడు కొట్లాడినా. నాకు తెలిసి మీరు కూడా విజయపూర్ కాలనీ ఇప్పుడు కట్టుకోలే ఇల్లు. ఈ కాలనీ అనేది బహుశా ఒక 20-25 సంవత్సరాల క్రితమే ఈ కాలనీ ఏర్పడి, అంతేనండి. బహుశా 2009 నుంచి నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని కలిసిన నేను ఒకసారి. 50 సంవత్సరాలే ఏ కాలనీ ఎట్లా వచ్చినా గట్లే ఉంటుంది. మున్సిపాలిటీ నిధులు ఉండయి. మున్సిపాలిటీ నిధులు ఉంటే రోడ్ వేయాలి. ఆ నిధులు రావు. 40-50 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్న రోడ్డు దొరకదు, రోడ్డు రాదు. కాబట్టి నేరుగా మనం తెలంగాణ వచ్చింది కాబట్టి మీరు నేరుగానే డబ్బులు ఇవ్వాలి. మున్సిపాలిటీ డబ్బులు ఉండే కాబట్టి మీరే డైరెక్ట్ సీఎం నుంచి డబ్బులు తీసుకురావాలని చెప్పేసి ఆడు రిక్వెస్ట్ చేస్తే కరీంనగర్కు సుమారు దగ్గర 350 కోట్ల రూపాయలు నేను నిధులు ఆ రోజు సీఎం నుంచి తీసుకొచ్చిన. దాని తర్వాత హైదరాబాద్కు స్మార్ట్ సిటీ ఇచ్చారు. నేను మళ్ళీ కేసీఆర్ అడిగిన, నేను మంత్రిగా ఉన్నా కదా, ఆ హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు, మా కరీంనగర్లో మారుమూల ప్రాంతంలో రోడ్లు లేవు అని చెప్తే హైదరాబాద్ క్యాన్సిల్ చేసుకొని మన స్మార్ట్ సిటీ కరీంనగర్కి ఇవ్వడం జరిగింది. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని 18వ డివిజన్లో గల రేకుర్తి సమ్మక్క సారళమ్మ అమ్మవార్లను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 1,60,00,000 ఏడీఎఫ్ నిధులతో రేకుర్తి ప్రధాన రోడ్డు నుండి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మాణంతో పాటు
డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలోనే మేడారం తర్వాత అత్యంత వైభవోపేతంగా సమ్మక్క సారక్క జాతర రేకుర్తిలో కొనసాగుతుందని, ఈ జాతరకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్లు మాధవి కృష్ణగౌడ్, యదుళ్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాండ్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గోవింద భవన్ హోటల్ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గంగులకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి హోటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని హోటల్ యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, సంపత్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, హోటల్ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. సరస్వతీదేవిని దర్శించుకునేందుకు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరిపించడానికి వేలాదిగా తల్లిదండ్రులు ఆలయాలకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయాల్లో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలోని మానసాదేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు 108 జంట శివనాగలింగాలకు అభిషేకం చేశారు. వసంత పంచమిని పురస్కరించుకుని ఆలయంలో చిన్నారులు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్లోని ఆకాష్ ఇన్స్టిట్యూట్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్లో సరస్వతి అమ్మవారి పూజ నిర్వహించారు. కరీంనగర్లో గత 10 సంవత్సరాలుగా ఆకాష్ ఇన్స్టిట్యూట్ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ విద్యారంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాష్ ఇన్స్టిట్యూట్ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ నిరంజన్, డైరెక్టర్ సుమన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను గత 10 సంవత్సరాల నుంచి ఆకాష్ కరీంనగర్ ఉత్తీర్ణమైన ర్యాంకులతో, ఉత్తీర్ణమైన విద్యతో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఇప్పటివరకు 100 మంది అడ్మిషన్లకు నెక్స్ట్ ఇయర్కి జరిగి ఉన్నాయి. సో వసంత పంచమి రోజున ఎవరైనా అడ్మిషన్ కావాలనుకునే వారికి ఈరోజు 90% స్కాలర్షిప్ తోటి మనం ఈ అడ్మిషన్ ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. కరీంనగర్ ప్రజలందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ ప్రజలందరికీ, విద్యార్థులకు వసంత పంచమి శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాలుగా కరీంనగర్ బ్రాంచ్ ఆకాష్ ఇన్స్టిట్యూట్
అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ ముందుకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం కూడా విద్యార్థులకి మంచి స్కాలర్షిప్తో పాటు అత్యుత్తమ విద్యను కొనసాగించడానికి శాశక్తిలో మేము కృషి చేస్తున్నాం. కరీంనగర్లోని ఎన్సీసీ పాఠశాలలో వసంత పంచమి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సరస్వతి అమ్మవారి పూజను నిర్వహించి అనంతరం చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఎస్వీజీసీ విద్యా సంస్థల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ మాట్లాడుతూ వసంత పంచమి రోజున 2026-2027 విద్యా సంవత్సరానికి గాను చిన్నారులు అడ్మిషన్ తీసుకోవడం శుభసూచకంగా భావిస్తున్నామన్నారు. ఎస్వీజీసీ విద్యా సంస్థల పట్ల తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టే విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోధన అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామ్రెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి, ఎన్సీసీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. వసంత పంచమి పురస్కరించుకొని సరస్వతి అమ్మగారి యొక్క జన్మదినం, వెరీ auspicious డే. దిస్ ఈజ్ వసంత పంచమి. On behalf of SVJC organizations, in every institution of SVJC family, like SVJC boys, girls, Kora, ANC and Johnson Global School లో మేము అమ్మవారి యొక్క పూజాక్రతుని ఘనంగా నిర్వహిస్తాం చెప్పడానికి మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ యొక్క ఎన్రోల్మెంట్ని చేసుకోవడం అనేది ఇది శుభ సూచకం. ఎందుకంటే అత్యంత పవిత్రమైనటువంటి, పరమ పవిత్రమైనటువంటి శుభదినం. వసంతం ఎంత అద్భుతమైనది ఇస్తూ ఉంటుందో ఆ సరస్వతి యొక్క వైబ్రేషన్స్ కూడా పిల్లల పట్ల ఉండాలని. ఎందుకంటే చదువుకున్న వ్యక్తే ప్రపంచానికి శక్తి. జ్ఞానంతో ఈ ప్రపంచంలో ఏదైనా పాసిబుల్ అవుతుందని నమ్మేటువంటి ఆర్గనైజేషన్ ఎస్వీజేసీ ఆర్గనైజేషన్. కరీంనగర్ పట్టణంలోని కోరా హైస్కూల్లో వసంత పంచమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలలో నూతనంగా అడ్మిషన్ తీసుకున్న చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాఠశాల చైర్మన్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రామ్రెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగల సంతోష్ రెడ్డి, ఎన్సీసీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పూలతో పూజ చేసేదనమ్మా, నిద్ర రాణీయకమ్మా, ఓ పలుకులమ్మా, జ్ఞానశక్తికి శక్తివై. కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థలు హగ్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో వసంత పంచమి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారిని విశేషంగా అలంకరించి వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి దంపతులు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి విద్యాభ్యాసానికి శుభారంభం చేశారు. విద్య అనేది వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దే శక్తివంతమైన ఆయుధమని, సరస్వతి మాత కృపతో విద్యార్థులు జ్ఞానం, విజ్ఞానం విలువలతో ముందుకు సాగాలని అనంతరెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు వసంత పంచమి ప్రాముఖ్యతను, భారతీయ సంస్కృతిలో విద్యకు ఉన్న స్థానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థలు హగ్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు సరస్వతి మాతకు పూలమాలలు సమర్పించి విద్యా ప్రగతికి ఆశీస్సులు కోరారు. Mahashakti. The Shakti is in three forms. One Shakti is that now she gives knowledge and wisdom. And another Shakti is used to give sampada for living, for food, to create focus and concentration on your work. So definitely you are. కరీంనగర్ పట్టణంలో క్యాప్రీ గోల్డ్ లోన్స్ బ్రాంచ్ ప్రారంభమైంది. క్యాప్రీ గోల్డ్ లోన్స్ బిజినెస్ హెడ్ రాఘవేంద్ర ముఖ్య అతిథిగా హాజరై బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాప్రీ సంస్థకు దేశవ్యాప్తంగా 900కు పైగా బ్రాంచ్లు ఉన్నాయన్నారు. దక్షిణాదిన తమ సంస్థను విస్తృతం చేస్తున్నామని, ఇప్పటికే 60కి బ్రాంచ్లను ఏర్పాటు చేశామన్నారు. కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాప్రీ గోల్డ్ లోన్స్ కరీంనగర్ బ్రాంచ్ రీజియన్ మేనేజర్ సురేందర్, ఏరియా మేనేజర్ నాగరాజు, సీనియర్ బ్రాంచ్ మేనేజర్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. 22 నుంచి మేము గోల్డ్ లోన్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ అరౌండ్ 920 బ్రాంచెస్ అక్రాస్ పాన్ ఇండియా. ఇప్పుడు మేము మా పోర్ట్ఫోలియో వచ్చి 13,000 crores ఉంది. మేము ఇప్పుడు రీసెంట్ డిసెంబర్ నుంచి మేము ఎక్స్పాన్షన్ సౌత్లో స్టార్ట్ చేసాము. లాస్ట్ 3 years నుంచి మా ప్రజెన్స్ వస్తూ నార్త్,
నార్త్ అండ్ ఈస్ట్లో ఉన్నా. సో ఇప్పుడు మేము లాస్ట్ డిసెంబర్ నుంచి సౌత్లో స్టార్ట్ చేశాము. సౌత్లో ఆల్రెడీ ఇప్పుడు చూస్తే ఇది 61st బ్రాంచ్ మాకు ఇది. కరీంనగర్ అనేది మాది 61st బ్రాంచ్. అండ్ ఏపీ తెలంగాణలో ఆల్రెడీ ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ 40th బ్రాంచ్ అయింది ఇది. సో అప్కమింగ్లో మాది చాలా ప్లాన్స్ ఉన్నాయి. అండ్ వీఆర్ కమింగ్ అప్ విత్ అడిషనల్ 100+ బ్రాంచెస్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఓవరాల్గా మేము చెప్పేది ఏమంటే ఈరోజు 23rd January 2026 చాలా మంచి రోజు మా క్యాప్రీ కరీంనగర్కి. ఏంటికంటే ఈ రోజు మేము ఇప్పుడు ఇనాగ్రేట్ చేశాము. మా దగ్గర చాలా సర్వీసెస్ ఉంది. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న చందంగా ఉంది సుడా అధికారుల తీరు. ముందు చూపు లేని పనులతో సుమారు 16 లక్షల నిధులు రోడ్డుపాలు అయ్యాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలో మానసాదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో సుడా నిధులతో ఐమాస్ లైట్లు ఏర్పాటు చేశారు. అయితే ఇదే మార్గంలో డబుల్ రోడ్ నిర్మాణానికి అధికారులు పనుల్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జేసీబీతో పనులు చేస్తుండగా లైట్లకు సంబంధించిన కేబుల్ వైర్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. డబుల్ రోడ్డు నిర్మాణం అయ్యాకే లైట్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరినా కాంట్రాక్టర్ పెడచెవిన పెట్టాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సుడా అధికారులు వెంటనే స్పందించి లైట్ల విద్యుత్ వైర్లను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరమ్మతు పనుల్ని వెంటనే జరిపి వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రాజుల పైసా రాళ్లపాలనే చందనంలా ప్రభుత్వ పాలు పరాయి పాలన్నట్టు కాంట్రాక్టర్ పాలైనట్టు ప్రారంభం నోచుకోకముందే మొత్తం 16 లక్షల ప్రజాధనం దుర్వినియోగం అయింది కాసింపేట విలేజ్లో. ఎట్లా అంటే అప్పుడు ఉన్నటువంటి 2023 అక్టోబర్లో గత ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులైనటువంటి మన రసమై బాలకిషన్ గారు మానసాదేవి ఆలయంకి వచ్చినటువంటి భక్తుల తాకిడిని, మానసాదేవి దగ్గర జరుగుతున్నటువంటి జాతరల దృష్టి పెట్టుకొని అప్పుడున్నటువంటి సర్పంచ్ అయిన మేము గంపమల్లేశ్వర వెంకన్న మేము మరియు అప్పుడున్నటువంటి ఎంపీటీసీ గారు ఆలయ చైర్మన్ అయినటువంటి చంద్రారెడ్డి స్వప్న చంద్రారెడ్డి గారు వెళ్ళి రసమై బాలకిషన్ గారిని కలవగానే సుడా నిధులతోని అప్పుడున్నటువంటి జీవి రామకిషన్రావు సుడా నిధులతోటి 16 లక్షల రూపాయలు అక్టోబర్ 2023లో శాంక్షన్ చేయించిండు. శాంక్షన్ చేయించి ప్రారంభం కూడా చేసాము. పని స్టార్ట్ చేయించమని చెప్పి కాంట్రాక్టర్కు అగ్రిమెంటు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ అయినా ఎలక్షన్ అయినా దురదృష్టవశాత్తు ఏంటంటే కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ పని ప్రారంభిస్తామని చెప్పి కాంట్రాక్టర్ వస్తే కాంట్రాక్టర్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు పని జరగకుండా అడ్డుకున్నారు. అఖిల భారత రజక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా పొన్నాల తిరుపతి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని రజక సంఘ కార్యాలయంలో అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. కాగా అఖిల భారత రజక సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులుగా మునిగంటి లింగయ్య, సోషల్ మీడియా కన్వీనర్ గా నాగేంద్ర కుమార్ ను నియమించారు. ఈ సందర్భంగా పొన్నాల తిరుపతి మాట్లాడుతూ రాష్ట్రంలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రజక సంఘం జిల్లా అధ్యక్షులు దుడ్డల సమ్మయ్య, రజక సంఘం నాయకులు లక్ష్మణ్, మధుబాబు, తిరుపతి, నరేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రజక సంఘం తరపున మొగ్గ అనిల్ కుమార్ గారు నాకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామపత్రం అందజేసినారు. మరి వారు ఇచ్చిన ఈ శాఖను నేను మనస్ఫూర్తిగా స్వీకరించి పనులు చేయుటకు అభివృద్ధి ధ్యేయంగా రజకుల అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు వెళ్తాము. అలాగే అధ్యక్షులు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దుడ్డెల సమ్మయ్య గారి ఆధ్వర్యంలో మేము ప్రోగ్రాంలు చేసుకుంటూ రజకులుగా ఎక్కడ ఉన్నా కానీ మేము ఆపదలు ఉన్నా కానీ మేము వారిని కలుపుకొని సమస్యలు వెంట పోరాడతామని, అలాగే మా అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ గారి సూచన మేరకు మేము ప్రతి జిల్లాల మండలాలలో మేము పనులు చేయడానికే ఈ పదవి తీసుకున్నాం. మాకు పబ్లిసిటీ కాదు ముఖ్యం, పనులు ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. రజకులను ఎక్కడున్నా కానీ ఆదుకోవడమే మాకు ముఖ్యం. ఇప్పటి నుంచి మేము మండల వైజు, జిల్లా వైజు అందరినీ కలుపుకొని మేము పనులు చేయటకు ముందుకెళ్తున్నాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్ష పదవి నియామకం పట్ల వస్తున్న ఆరోపణల్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మండల ఎస్సీ సెల్ చైర్మన్ ప్యాక్స్ డైరెక్టర్ మాతంగి అనిల్ మాట్లాడుతూ వివిధ గ్రామాల ఉప సర్పంచుల మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఉప సర్పంచుల ఫోరం అధ్యక్ష పదవి జరిగింది అన్నారు. గతంలో నియామకమైన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గువ్వల సత్యం, ఉప సర్పంచులు గువ్వల భాగ్యలక్ష్మి, నరసయ్య, శంకర్, నాయకులు మల్లికార్జున్, అంజయ్య, నరేష్, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా. కరీంనగర్లోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా తమ నాయకత్వం పనిచేస్తుంది అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు టీఆర్పీ పార్టీ కత్తెర గుర్తుకి పార్టీ జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి అని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో పోటీ చేసే వారికి పార్టీ బీఫామ్లు పార్టీ రాష్ట్ర కమిటీ ఆమోదంతో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగిపల్లి అరుణ అందజేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గంగిపల్లి అరుణ, జిల్లా మైనార్టీ అధ్యక్షులు వాజిద్, టౌన్ ప్రెసిడెంట్ అర్షద్, ప్రధాన కార్యదర్శి ఎగుర్ల రమేష్, టౌన్ మహిళా అధ్యక్షురాలు జింక లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో వాడావేడిగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ ఏదైతుందో మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్కి సంబంధించిన విషయంపైన ఈరోజు మా జిల్లా అధ్యక్షులు వారి నేతృత్వంలో మరి కరీంనగర్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మరి పార్టీ జిల్లా కార్యాలయంలో అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి జిల్లా కార్యవర్గానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మరి పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో అదేవిధంగా పార్టీ జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ను మరి చేయించాలని చెప్పేసి అనే ఉద్దేశంతో అప్లికేషన్ ఫామ్ను లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫామ్ను మరి చాలా జిరాక్స్ సెంటర్లలో అందుబాటులో కూడా ఉంచుతూ ఉన్నాము. కరీంనగర్ జిల్లా కార్పొరేషన్ కరీంనగర్ టౌన్ కానీ అదేవిధంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ హుజురాబాద్, జమ్మికుంట, అదేవిధంగా చొప్పదండి కానీ ఈ మున్సిపాలిటీలలో కరీంనగర్ కార్పొరేషన్లో మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్న అభ్యర్థులందరూ తప్పకుండా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంబంధించిన కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అధికారులు ఓట్లని భారీ స్థాయిలో తొలగించారు అంటూ రాష్ట్ర సివిల్ సప్లయర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవీందర్ సింగ్ మాట్లాడుతూ ఇష్టానుసారంగా నగరంలో ఓట్లు తొలగిస్తున్నారని, ఓటు కోసం కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ ఓటు హక్కుకు భంగం కలిగిస్తే ఊరుకోబోమన్నారు. గత పార్లమెంటు ఎన్నికల ఓట్లలో పాల్గొన్న వారికి యథావిధిగా మున్సిపల్ ఎన్నికల్లో చేర్చాలని, పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయకుంటే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయకూడదని ఏ రాజ్యాంగంలో ఉందో తెలపాలి అని అధికారుల్ని ప్రశ్నించారు. వెంటనే ఓట్లను ఎందుకు తొలగించారో తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. గత 2 రోజులకెళ్ళి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కుముదీన్ మేడం గారు అన్ని ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేసినాం అని పదే పేపర్లలో చదవడం జరుగుతుంది. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి నేను కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా 4-5 ప్రశ్నలు అడగాలనుకున్నా. ఈ నెల 25న ఓటర్ దినోత్సవ కార్యక్రమం ఉంది. ఓటర్ల దినోత్సవ కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ఓటర్లు కానివ్వండి, డిలేట్ అయిన ఓటర్లు కానివ్వండి, ఓటు నమోదు చేసుకొని వాళ్ళు ఒకవేళ ఏదైనా కారణాలతోటి మిస్ అయినా కానీ దానికోసమే ప్రత్యేకంగా ఓటర్ దినోత్సవం అనే కార్యక్రమాన్ని చేపడతారు. ఈ రోజు వరకు కూడా ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి. ఆ రాజ్యాంగం కల్పించిన భాగంగానే చనిపోతే మాత్రం ఓటు తీసేయాలి. ఒకవేళ ఓటు తీసేయాలి, తొలగించాలంటే వితౌట్ నోటీస్ తొలగించద్దనేదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కరీంనగర్ జిల్లా వాణిజ్య రంగానికి ప్రతీక అన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కరీంనగర్ పట్టణంలోని ఆరెపల్లి రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వైష్ణవి మిల్క్ పార్లర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ కేంద్రంగా ఎన్నో వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు, సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓసీల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఓసీజేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 27 నుండి ఫిబ్రవరి 23కు మారుస్తున్నట్లు తెలిపారు ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. కేంద్ర ప్రభుత్వ అధికారుల సూచన మేరకు తేదీలో స్వల్ప మార్పులు జరిగాయని, ఓసీ సంఘాల నాయకులు సహకరించాలని కోరారు.
ఓసీలకు రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో ఫిబ్రవరి 23న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయిలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల ఓసీ ఐకాసా సంఘాల్ని కలుపుకొని ఐక్యంగా నిర్వహించ తలపెట్టిన ఓసీల మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓసీ సామాజిక వర్గీయులు పార్టీలకు అతీతంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓసీ ఐకాసా నాయకులు రాజిరెడ్డి, స్వామిరెడ్డి, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు, ఓసీల స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్, జాతీయ స్థాయి లోపల ప్రత్యేక ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్తోని మేము జాతీయ స్థాయి లోపల ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి 27న తలపెట్టిన ఓసీల మహాధర్నాను కేంద్ర ప్రభుత్వ అధికారుల సూచన మేరకు, అదే రోజు వేరే వారి కార్యక్రమాలు ఉన్నందున వారి సూచన మేరకు మార్చుకోవాలని చెప్పి వారు మాకు విన్నవించడంతో నిన్న మేము హిమాయనగర్లో మా రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ సమావేశమై ఈ నెల ఫిబ్రవరి 27కు బదులు ఫిబ్రవరి 23న ఓసీల మహాధర్నాను ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉదయం 10 గంటలకు రాష్ట్ర జాతీయ స్థాయి లోపల భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వారసంతల నిర్వహణతో గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుంది అని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు మండలం రాగంపేట గ్రామంలోని సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లను సమీపంలో పశువుల వారసంతను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చే మార్గాలను అన్వేషించాలని, సర్పంచులు వారసంతల నిర్వహణపై దృష్టి సారించాలని ఆయన కోరారు. వారసంతలో పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లను విక్రయించుకోవచ్చని, అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వారసంతల వల్ల అమ్మకం, కొనుగోలుదారులకి మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వారసంతను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వి వరలక్ష్మి, ఎంపీఓ సతీష్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల రెడ్డి, సర్పంచులు కొత్త రామరెడ్డి, పెంచాల కిషన్ రావు, బొట్ల కిషన్, తోట శ్రీనివాస్, పాకాల వందనం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీంద్రచారి, పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు అంగడి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరం. గ్రామం లోపల ఈ మండలంలో కాదు, ఇటువైపు ఉన్నటువంటి ఏ మండలంలో కూడా ఈ అంగడ్లు లేవు, వారసంతలు లేవు, పశువులు మరి ముఖ్యంగా. మరి రంగపేటలో ప్రారంభించడం చాలా సంతోషం. దాని ద్వారా అమ్ముకునే వాళ్ళకు వీలుగా ఉంటుంది, దగ్గర ఉంటుంది. మరి రెండో విధంగా చెప్పాలంటే గ్రామానికి ఇంత ఆదాయం సమకూరుస్తుంది. ఇది మంచి ఆలోచన. కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ రామరెడ్డి గారికి వచ్చినటువంటి ఆలోచన, ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రజలందరూ కూడా ఈ సంతను కొనసాగించాలి. ఈ సంతలో మీరు లాభపడాలి, గ్రామం లాభపడాలి, అందరికీ అనుకూలంగా అనువుగా ఉంటుందని తెలియజేస్తూ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి. Audio Jungle.